హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 23 వినేద్దామండి. ఎక్కడో బ్రహ్మాండమైన అడవి. పిట్టలు, పువ్వులు, జింకలు, లేళ్లు స్వేచ్ఛగా అడవంతా ఎగురుతూ దూకుతూ గాలిలో ఊగుతూ వేటి ఉత్సాహం అవి ప్రదర్శిస్తున్నాయి. సత్యంతో పాటు అతని చుట్టూ 7-8 మంది సహచరులున్నారు. వాళ్లల్లో శాంత, ఉష, శారద కూడా ఉన్నారు. అందరూ లేత నీలం రంగు యూనిఫారాల్లో ఎర్ర సైనికులం అని మురిసిపోతూ అడవంతా కవాతు చేస్తున్నారు. అందరి భుజాలకి తుపాకులున్నాయి. అందరూ స్టడీ సర్కిల్కి సంబంధించిన వాళ్లే. 2 ఎర్ర సైనికులు దూరం నుంచి వెంకట్రావుని లాక్కొస్తున్నారు. అతను వెనక్కి నెగడదన్ని అడుగు కదపడానికి మొరాయిస్తున్నాడు. అతని ఎత్తులు సాగనివ్వకుండా బరబరా లాక్కొచ్చి సత్యం ముందు నించోబెట్టారతన్ని ఎర్ర సైనికులు. కామ్రేడ్, విచారణ ప్రారంభించు అని సత్యం శాంత వైపు చూశాడు. అలాగే కామ్రేడ్ అంటూ శాంత 2 మీటర్ల పొడుగున్న కాగితం ఒకటి యూనిఫామ్ జేబులో నుంచి బయటికి లాగి దాన్ని ఒకసారి సాపు చేసి చదవడం ప్రారంభించింది. వెంకట్రావు అనే ఇతను జానకి అనే అమ్మాయి విషయంలో చేసిన ఘోర నేరాలివన్నీ. మొదటిది, కట్నం లాగాడు, కానుకలు అడిగాడు. అవి చాలలేదని, వెండి పళ్ళెం ఇవ్వలేదని పెద్ద కంఠంతో ఏడుపు ప్రారంభించాడు. పెళ్లితంతు ముగిసిన దగ్గర నుంచి భార్య ఆత్మని, దేహాన్ని తినేయడం ప్రారంభించాడు. భార్యని అనేక వేల సార్లు తిట్టాడు. అనేక డజన్ల సార్లు కొట్టాడు. ఆమెని అడుగడుగునా ఘోరంగా అవమానాలు చేసి గాయపరిచాడు. ఆమెని వంటకి, ఇంటికి కట్టిపడేశాడు. భార్య చాకరీ చేయడానికి పుట్టినట్టు, తను చేయించుకోవడానికి పుట్టినట్టు తాను నమ్మి ఆమెను కూడా నమ్మమన్నాడు. బయట కష్టపడిపోయి వస్తున్నాడనే హోదాతో నిద్ర లేచింది మొదలు. మళ్ళీ నిద్ర లేచే వరకు ఇంట్లో ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టకుండా భార్యని 1,00,000 పనుల మీద తిప్పుతూ 3 ఏళ్లు అడ్డగాడిదలాగా తిరిగాడు. ఒకవేళ జానకి తన దగ్గరికే ఇంకో 50 ఏళ్ళు పడి ఉంటే ఆ 50 ఏళ్ళు కూడా అడ్డగాడిదలాగే తిరిగేవాడు. ఒక్కనాడు కూడా తన మంచినీళ్ళు తాను ముంచుకోలేదు. తన ఎంగిలి పడం తను తీసుకోలేదు. తన పక్క బట్టలు తను పరుచుకోలేదు. తిరిగి మడుచుకోనూ లేదు. భార్యకి అనారోగ్యంగా ఉన్న రోజుల్లో కూడా ఆమెకి విశ్రాంతి లేకుండా ఆమెతో చాకిరీ చేయించాడు. పైగా ఆమె చేసిన ప్రతి పనికి వంకలు పెడుతూ అది బాగాలేదని, ఇది బాగాలేదని, వంటలో అది తక్కువైందని, ఇది ఎక్కువైందని పూట పూట తిడుతూ మింగడం మాత్రం ఏ పూట తగ్గించలేదు. విద్యని అభివృద్ధి చేసుకుంటానని భార్య అంటే ససేమిరా వల్ల కాదన్నాడు. సాహిత్యం చదవడానికి వీల్లేదన్నాడు. చలం పుస్తకాలు ముట్టరాదన్నాడు. అన్నకి ఉత్తరాలు రాయరాదన్నాడు. అన్న రాస్తే చదవరాదన్నాడు. భార్య తన బానిసాని, తను యజమానినని విర్రవీగుతూ ప్రతి నిమిషం ఆమె మీద పెత్తనాలు చెలాయిస్తూ తనకు నచ్చే పనులే ఆమె చేసి, తనకి నచ్చే నడకలే నడిచి, తనకు నచ్చే బ్రతికే ఆమె బ్రతకాలన్నాడు. భార్య ఎక్కడ తెలివి మీరుతుందోనని ఎప్పటికప్పుడు కుళ్ళు నీతులు వల్లించి ఎల్లకాలం ఆమెని అధోగతిలో ఉంచాలని ప్రయత్నించాడు. ఎప్పుడైనా ఆమె కొంత ఆత్మాభిమానంతో తిరస్కారంగా ప్రవర్తించబోతే తన అబద్ధ ప్రేమ ప్రకటనలతో, కుళ్ళు శృంగార చర్చలతో, దొంగ పశ్చాత్తాప వేషాలతో ఆమెని మాయబుచ్చి లొంగదీసి ఎప్పటికప్పుడు ఆమె తిరుగుబాటుని నీరుగారుస్తూ వచ్చాడు. క్షణకాలమైన సంతోషం మెరక్క జీవితంలో ఆనందం పూర్తిగా నశించి లోకమంతా శూన్యంగా తోచి ఆత్మహత్య చేసుకోవాలన్నంత ఘోర విరక్తి ఆమెకు కలిగేలాగా ఆమెని నిరాశ నిస్పృహల్లోకి తోసేశాడు. ఆ రకంగా కామ్రేడ్ శాంత ఆ పట్టీలో 116 నేరాలు చదివింది. చదవడం ముగించి ఏం చెప్పుకుంటావు వీటికి అని వెంకట్రావుని తీక్షణంగా చూసింది. ఆ కాగితం అతని ముఖం మీద ఆడిస్తూ. ఇవన్నీ నన్ను అడగడానికి మీరెవరు అన్నాడు వెంకట్రావు తలెగరేస్తూ. మేమెవరా? కమ్యూనిస్టులం, ఎర్ర సైనికులం. స్త్రీలను పీడించే నీలాంటి భర్తల్ని ప్రజాకోర్టుకి ఇచ్చి విచారిస్తాం అన్నాడు కమ్యూనిస్టులంతా ఏకకంఠంతో, ప్రకృతి ప్రతిధ్వనించేలాగా. విచారించి ఏకీలు కాకీలు ఓడదీస్తాం అన్నాడు సత్యం మళ్ళీ ప్రత్యేకంగా. కమ్యూనిస్టుల చూపుల్లో తీవ్రత్వం, కంఠంలో గాంభీర్యత్వం చూసి అదిరి వెంకట్రావు వణుకుడు ప్రారంభించాడు. చెప్పు, జానకి అర్ధరాత్రి పూట ఎందుకు వచ్చేసింది? తిన్నగా జవాబు చెప్పు అని గర్జించాడు మోహన్. డొంక తిరుగుళ్ళు పనికిరావు మా దగ్గర. డొంకలు పట్టుకు తిరిగి మా టైం వేస్ట్ చేయకు. తిన్నగా జవాబు చెప్పు అని హుంకరించాడు ప్రభాకర్. చెప్పవేం? జానకి అర్ధరాత్రి పూట బయటికి ఎందుకు గెంటావు? ఎర్ర సైనికులు అన్ని వైపుల నుంచి గర్జించారు.
ఒక పక్క వణుకు ఎగరేస్తున్నా నేలను గట్టిగా తన్నిపట్టి ముఖం బింకంగా పెట్టి నించున్నాడు వెంకట్రావు. నేను గంటలేదు, అదే వెళ్ళిపోయింది అన్నాడు మళ్ళీ తలెగరేస్తూ. అదా, అది అంటావా జానకిని? నిన్నెప్పుడైనా వాడు అందా జానకి? జానకి గారు అను. జానకి గారు వెళ్ళిపోయారు అను అని హుంకరించాడు సత్యం. ఇది మరీ బాగుంది. పెళ్ళాన్ని ఇది అది అనక ఏమంటారు? ఆడది మగాడు సమానమా అని మూడోసారి తలెగిరేశాడు వెంకట్రావు. సత్యం తన పక్కనే ఉన్న శారద వైపు కోపంగా చూస్తూ, కామ్రేడ్, చూస్తూ నిలుచుంటావేం? ఇంతసేపా? ఎలా సహిస్తున్నావా వాగుళ్ళు, ఆ తల ఎగురుళ్ళు అని ఒక్క అడుగు వెనక్కి తప్పుకున్నాడు. నేనా సహించేది కామ్రేడ్ అని శారద ఒక్క అడుగు ముందుకొచ్చి చేతిలో తుపాకీ వెంకట్రావుకి గురిపెట్టింది. దేవుడి నమ్మకాలున్నాయా నీకు? అదేదో చూసుకో అని ఘాటైన చూపు ఒకటి చూసింది. ఏంటి, చంపేస్తారా నన్ను అని తెల్లబోతూ గజగజా వణికాడు వెంకట్రావు. మరి తుపాకీతో ఏం చేస్తారనుకున్నావు అంది ఉషా కోపంగా. ఫోటో తీస్తారనుకున్నాడేమో అని నవ్వాడు హరి. వెంకట్రావు ఒక పక్క వణుకుతూ ఉన్నాడు, ఒక పక్క తలెగరేస్తూ ఉన్నాడు. అసలు వణుకుడు వల్లే తలెగరేస్తున్నాడో ఏమో. నన్ను చంపే హక్కు ఎవరిచ్చారు మీకు అనేసి దడదడ గజగజా వణికాడు. జానకిని కొట్టే హక్కు ఎవరిచ్చారు నీకు అని కమ్యూనిస్టులు ఓ మూకమ్మడిగా గర్జించారు. అది ఒకరివ్వాలా? భార్యను కొట్టడం భర్త జన్మ హక్కు. అయితే ఇది ఒకరివ్వాలా? ఆ భర్తని షూట్ చేయడం కమ్యూనిస్టుల జన్మ హక్కు అని ఈసారి అందరూ తుపాకీలో మీదకి మొహాలు తిప్పారు. అయ్యయ్యో, వద్దొద్దొద్దు, చంపకండి చంపకండి, మీరు చెప్పినట్టు వింటాను అని బేర్బేర్న అరిచారు వెంకట్రావు. చంపేది మేం కాదురా మూర్ఖుడా, చంపదగ్గంత ఘోర నేరాలు చేసి నీ చావు నువ్వే తెచ్చుకున్నావు. అయ్యో, అంత పెద్ద నేరాలు చేయలేదు నేను, ఒట్టు తల్లి తోడు, సరస్వతి తోడు అని మళ్ళీ బేర్బేరమన్నాడు వెంకట్రావు. నీ నేరాలు పెద్దవో చిన్నవో నిర్ణయించేది నువ్వు కాదురా, మేము. నీ దృష్టికి భార్యను కొట్టడం నేరమే కాదు, అది నీ జన్మ హక్కు. నీ చట్టాలు, నీ కోర్టులు ఇక్కడ నడవ్వు. నై చల్తా, నోరు మూసుకుని మేమడిగే ప్రశ్నలకు జవాబు చెప్పు. నీ నేరాలెందుకు కావో ఆర్గ్యూ చేసుకో, అందులో వైరుధ్యాలు చూపిస్తాం. చెప్పు, అర్ధరాత్రి జానకిని ఎందుకు గంటేశావు? నేను గంటలేదండి, తల్లి తోడు. అది కాదు, జానకి గారే వెళ్ళిపోయారండి. ఒట్టండి, జానకి గారే పరిగెత్తుకు వెళ్ళిపోయారండి. కావాలంటే జానకి గారిని అడగండి, ఆవిడెప్పుడూ అబద్ధాలు ఆడదండి. నువ్వు ఆడతావా అబద్ధాలు? అబ్బబ్బే, నేను ఆడనండి. సరే, జానకే వెళ్ళిపోయిందని ఒప్పుకుందాం. ఎందుకు వెళ్ళిపోయిందంటావు అంత అర్ధరాత్రి? నువ్వెంత ఘోరమైన పరిస్థితి కల్పిస్తే వెళ్ళి ఉంటుంది? ఇంట్లో నిలబడ్డానికి వీల్లేని పరిస్థితి ఏదో కల్పించావు. చెప్పు. అబద్ధాలు చెప్పావంటే చూసావుగా తుపాకీ. నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతావని జానకి చెప్పిందిలే. ఎర్ర సైనికుడు తుపాకీకి అబద్ధాలంటే పరమసహ్యం తెలుసా? నిజం చెప్పు. అది కాదండి, నేనేమో అప్పుడు కొంచెం కాళ్ళు నొప్పొస్తేనో కాసేపు కాళ్ళు నొక్కమన్నానండి. అప్పుడేమోను. ఎవరిని? జానకినా? కాళ్ళు నొక్కమన్నావా? కామ్రేడ్ శాంత, ఈ నేర నోట్ చెయ్యి అని అరిచాడు సత్యం. చేసేశాను కామ్రేడ్ అని శాంత అప్పటికే రాసేసి తలెత్తి వెంకట్రావుని తీక్షణంగా చూసింది. అప్పుడు టైం ఎంత? సరిగ్గా చెప్పు. అబద్ధం చెప్తే జానకిని అడిగి నిజం తెలుసుకుంటాం. అబద్ధాలు చెప్పడం మా కోర్టుల్లో చాలా పెద్ద నేరం. అబద్ధాలు చెప్పి నీ నేరాల లిస్టు పెంచుకోకు. జానకిని కాళ్ళు నొక్కమన్నప్పుడు టైం ఎంత అంటూ శాంత వెంకట్రావు ముఖం ముందుకు పెన్ను ఆడించింది. సత్యం అడ్డొచ్చి, అదేం ప్రశ్న? టైంతో ఏం సంబంధం? తక్కువ టైంలో అయితే కాళ్ళు నొక్కించుకోవచ్చా అని శాంత మీద మండిపడ్డాడు. రోజంతా అడ్డగాడిదల్లాగా తిరిగి కొంపలికి రాగానే నానా పెంటలు తొక్కిన కాళ్ళు పెళ్ళాల ఒళ్ళల్లో పెట్టి, దొంగరాస్కెల్, కాళ్ళు నొక్కాలా? పీక నొక్కాలి. టైంతో సంబంధం లేదు. నేను ఒప్పుకోను. టైం తక్కువైతే వాడి నేరానికి శిక్ష తక్కువ అవుతుందా, లేకపోతే వాడు చేసింది నేరమే కాకుండా పోతుందా? కామ్రేడ్ శాంత, నీ ప్రశ్నని విత్డ్రా చేసుకోవాలి వెంటనే. శాంత చిరునవ్వుతో చెప్పుకొచ్చింది. కామ్రేడ్ సత్యం, శాంతంగా ఉండు. టైం తగ్గితే శిక్ష తగ్గదు. భార్యను కాళ్ళు నొక్కమన్న నేరానికి ఉండవలసిన శిక్ష అంతా ఎలాగూ ఉంటుంది. దానికి తోడు రాత్రి 9 దాటిపోయాక భార్య నిద్రపోవలసినప్పుడో, భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడో, ఆమెకు అయిష్టత ఉన్నప్పుడో కాళ్ళు నొక్కమని పీడించిన నేరానికి మరింత పెద్ద శిక్ష పడుతుంది. అందుకే టైం కనుక్కుంటున్నాను. వెంకట్రావు తెల్లబోయి చూస్తున్నాడు. ఏంటి,
పెళ్ళాన్ని కాళ్ళు నొక్కమనడం నేరమా? దానికి శిక్ష వేస్తారా? శ్రీ మహావిష్ణువు దగ్గర లక్ష్మీదేవి ఎప్పుడూ పాదాలు ఒత్తుతూ కూర్చుంటుందే. అది చూస్తాం. నీ సంగతి అయ్యాక వాణ్ణి కూడా లాక్కొస్తాం. ముందు నీ పని కానియ్యి. దేవుణ్ణి లాక్కొస్తారా? మహావిష్ణువుని? కమ్యూనిస్టులకు అసాధ్యమైనది ఏదీ లేదురా మూర్ఖుడా. భార్యని జీవితమంతా పాదాల దగ్గర కూర్చోబెట్టిన వాణ్ణి మా కోర్టులోకి లాక్కురాక ఊరుకుంటామనుకున్నావా? వాణ్ణి శేషతల్పం మీద నుంచి లేవదీసి నించోబెట్టి షూట్ చేసి పారేస్తాం. లక్ష్మి వాడి పాదసేవ నుంచి బంధం విముక్తురాలై కమ్యూనిస్టులై తుపాకీ పట్టుకుని మా సైన్యంలో చేరిపోతుంది. ఆ మాటలతోటే సత్యానికి కోపం పెరిగిపోయి, కామ్రేడ్స్, వీణ్ణి విచారించేదేమిటి? టైం వేస్ట్. షూట్ చేసి పారేద్దాం. కాళ్ళు నొక్కాలా? కాళ్ళ మీద షూట్ చేసి పారేద్దాం అని తుపాకీ తీశాడు. ఆగు కామ్రేడ్ అని శాంత అరిచింది. నీ తొందర చేష్టలకు నేను ఒప్పుకోను. విచారణ క్షుణ్ణంగా జరగాలి. అతని ఆర్గ్యుమెంట్ మనం విని తీరాలి. లేకపోతే కమ్యూనిస్టులు అన్యాయంగా ప్రవర్తిస్తారనే నిందపడుతుంది మన మీద. కమ్యూనిస్టుల సిద్ధాంతాన్ని విమర్శల పాలు చేసే చేష్టలేవి నేను ఒప్పుకోను అందే మండిపడుతూ. మేము ఒప్పుకోం అని మిగతా వాళ్ళంతా అరిచారు. శాంత చెప్పిందే కరెక్ట్. విచారణ న్యాయంగా జరిగి తీరాలి. సత్యం అతివాద ధోరణి ప్రదర్శిస్తున్నాడు. అతను వెంటనే తన తొందరపాటికి క్షమాపణ చెప్పుకోవాలి అని పట్టుబట్టాడు. సత్యం ఒక చిరునవ్వుతో తన తప్పిదం ఒప్పేసుకున్నాడు. కామ్రేడ్స్, నన్ను క్షమించండి. ఈ భర్త అనేవాణ్ణి నా కళ్ళ ముందు ఇంతసేపు భరించలేక తొందరపడ్డాను. ఇక నుంచి శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. కానివ్వండి మరి విచారణ తొందరగా. అదేదో తొందరగా కానివ్వండి అని తనే విచారణ ఉపక్రమిస్తూ వెంకట్రావుని నిజం తుపాకీతో పేల్చలేక చూపుల తుపాకీలతో చీల్చేస్తూ, ఏం జానకిని పొయ్యి ముందు కూర్చున్నప్పుడు కాలితో తన్నావటే? కాలితో తన్నడం ఒక నేరం, పొయ్యి ముందు కూర్చున్నప్పుడు తన్నడం ఇంకో నేరం. ఇది హత్యా నేరంతో సమానం. ఏం చెబుతావు వీటికి? తొందరగా చెప్పు అని గబగబా ప్రశ్నల వర్షం కురిపించాడు. వెంకట్రావు దడదడా వణుకుతూ పళ్ళు టకటకా కొరుక్కుంటూ చెప్పుకొచ్చాడు. అది మా అమ్మతో. అది కాదు జానకి గారు మా అమ్మతో కొంచెం మాట అనుకుని నాకు ఎదురు జవాబు చెబితేను. ఓ చెబితే కొంచెం కాలితో తన్నావన్నమాట. కామ్రేడ్ శాంత, నోట్ చేసేసాను కామ్రేడ్. అరే ఫ్యూడల్, ఇలా చూడు. నా పేరు ఫ్యూడల్ కాదండి, వంకర వీర వెంకట్రావండి. వంకర మా ఇంటి పేరండి. వీర వెంకయ్య మా ముత్తాత పేరండి. పేరే కాదురా, ముత్తాత గారిది. నువ్వు మనిషివే, ముత్తాత గారివి. నీ పేరు వీర వెంకట్రావైనా ఘోర వెంకట్రావైనా మా కోర్టులో నీ పేరు ఫ్యూడలే. ఫ్యూడల్ భావాలతో కుళ్ళిపోయిన మూర్ఖుడివి నువ్వు. నిన్ను ఫ్యూడల్ అనే పిలుస్తాం. నోరు మూసుకుని పలుకు. అయ్యయ్యో, ఒక నేరం మర్చిపోయాం. జానకి ఉత్తరాలు వస్తే వాటిని నువ్వే చింపి చదువుతావట. నువ్వు లేనప్పుడు ఉత్తరాలు వస్తే వాటిని నీకు ఇవ్వకపోతే పోట్లాట పెడతావట. ఏం చెప్పుకుంటావు? అబ్బెబ్బే, ఎప్పుడో ఒకసారి అలాగా. సరే, నీ విచారణ ముగిసింది. నువ్వు 420 నేరాలు చేస్తావు భార్య విషయంలో. ఇంకా చాలా చేసి ఉంటావు కానీ మేము ఒక అభిప్రాయానికి రావడానికి ఇవి చాలు. నీకిప్పుడు చాలా కానుకలు ఇవ్వదలిచాం. వెండి పళ్ళ ఇవ్వలేదని గోల పెట్టావు కదా, ఇప్పుడు ఇస్తాం. అది ఎన్ని తులాలు పెట్టి చేయించమంటావు? వెండి పళ్ళం మాట చెవులో పడగానే తన్మయత్వంతో ముఖం వెలిగిపోతూ వంకర వెంకట్రావు, మా అమ్మని అడిగి చెబుతానండి అన్నాడు ఇంకేమీ ఆలోచించకుండా. మీ అమ్మ కూడా సంతోషించేంత బరువు పళ్ళం ఇస్తాంలే. నువ్వు మొయ్యలేనంత సామానిస్తాం. కామ్రేడ్స్, మోహన్, ప్రభాకర్, శారద, ఉషా, హరి, ఇతనికి వెండి సామాన్నిచ్చి సంతోషపెట్టండి అని అరిచాడు సత్యం. కామ్రేడ్లంతా వెంకట్రావు చుట్టూ చేరి మహోత్సవంగా వీపు మీద దరువులు ప్రారంభించారు. వెండి పళ్ళాలు చూసుకో, ఎంతంత బరువులు పెట్టి చేయించామో. 1 కాదు 10 తీసుకో. ఒక దాంట్లో పప్పన్నం తిను, ఒక దాంట్లో పులుసన్నం, ఇదిగో ఇందులో పెరుగన్నం తిను. బాగా లోతు పెట్టి చేయించాం అంటూ వెంకట్రావు వీపు మీద రకరకాల చప్పులు సృష్టిస్తూ దరువులేయడం మొదలెట్టారు. ఒక గుద్దు వేసి, ఈ వెండిగన్న బాగుందా? బరువు సరిపోయిందా లేదా? 2 డిప్పకాయలు తీసి, ఈ వెండి గ్లాసు ఎలా ఉన్నాయి? చెవులు ఎక్కదీసి, ఈ అగరొత్తుల బుడ్డి ఎంత బౌడుగో చూడు. జుట్టు పీకి, ఇది గంధం గిన్నె, స్నానం చెయ్యి. దానికి ఏడుస్తారట కదా, స్నానం ఎగ్గొట్టి గంధం రాసుకుంటారని ఇది చేయించాం. ఇంకా సెంటు సీసాలున్నాయి, ఇస్తాం చూడు. బాబోయ్ బాబోయ్ అని వెండి సామాన్లు తీసుకునే అల్లుడు ఒక్కటే కేకలు బొబ్బలు. ఏం అరుస్తావేం? వెండి సామాను బాగా లేదా? జవాబు చెప్పు, మాట్లాడవేం? బాగుందండి,
బాగుందండి. ఇచ్చిందంతా సరిపోయిందా? ఆ ఆ, పొడి పొడి మూలుగులేమిటి, వెండి సామాను సరిపోయిందండి అని చక్కగా నోరు తెరిచి చెప్పలేవు. వెండి సామాను సరిపోయిందండి. అయ్యో 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 కుయ్యో ఏమిటి, చాలిందా లేదా? సర్వసత్తోడండి, చాలిందండి. మళ్ళీ కట్నాలు కానుకలు చాలేదని తర్వాత అనవు కదా. ఒట్టండి, అననండి. సత్యం తల అడ్డంగా తిప్పి మొహమాట పడి, అలాగే అంటాడులేండి, అల్లుడు కదా, అల్లుడెవడు నిజం మాట్లాడ్డు, చాలంటాడు గాని చాలవ్వాడికి, ఇంకా ఇవ్వండి. కొత్త రకాలు ఇవ్వరాదు. ఏరా ఫ్యూడల్, వెండి సామాను తీసుకోవడానికి అంతా గలాబా చేస్తున్నావేమిటి? నచ్చలేదా? చేత బాగాలేదా? చెరిపించి కొత్త రకాలు చేయించిమ్మంటావా? కామ్రేడ్స్, కొత్త రకాలట, ఇవ్వండి పాపం. బాబోయ్ వద్దండోయ్, ఈ సామానే చాలండోయ్. చేత నచ్చిందా? నచ్చిందండోయ్. ఇంత చక్కటి చేత నేనెక్కడా చూడలేదండోయ్. అంత బాగుంటే ఇంక ఇవన్నీ తీసుకో. కామ్రేడ్స్, ఇచ్చేయండి. అమ్మో అమ్మో, వద్దండి వద్దండి, తల్లితోడు మొయ్యలేనండి. అంతలో ఇద్దరు కామ్రేడ్స్ సుబ్బారావుని లాక్కొస్తున్నారు. అతనేమీ జంకుతున్నట్టు లేడు. అందరూ ఉత్సాహంగా అతని చుట్టూ చేరారు. ఏంరా ఇంకో ఫ్యూడల్, నువ్వు భార్యను కొడతావట, ఏం చెబుతావు దీనికి? చెప్పేదేంటి దానికి? నా భార్యని నేను కొట్టుకుంటాను, నరుక్కుంటాను, చంపుకుంటాను. ఏంటి చెప్పేది మీకు గాడిద గుడ్డు? వీడి మీద విచారణ అయిపోయింది. కూనీలు చేస్తానని తనే చెప్పేస్తున్నాడు. ఉషా కోపంగా అరిచింది. ఉండండి, ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగుదాం. ఇదిగో, నీ భార్యని కాళ్ళు నొక్కమన్నావా ఎప్పుడన్నా? పకపకా నవ్వాడు సుబ్బారావు. ఎప్పుడన్నా ఏంటి? ఎప్పుడన్నా నొక్కితే రోజు ఎవడు నొక్కుతాడు? దాని తాత, మీ తాత. రోజు చెప్పాలంటే పెళ్ళైన మర్నాడు చెప్పాను. రోజు అలాగే జరగాల్సిందే. ఆనవాయితీ తప్పిందంటే అయ్యిందే దాని పెళ్ళి. వెంకట్రావుని మరిపిచ్చేస్తున్నాడే మీరు అని పాపం కమ్యూనిస్టులు ఆశ్చర్యపోయారు. వెంకట్రావు ఎంతో ఉత్తముడిలాగా కనబడ్డాడు అందరికీ. వీణ్ణి ఉత్త ఫ్యూడల్ అంటే ఎలా సరిపోతుంది అని ఆలోచనలో పడ్డాడు సత్యం. క్లాసికల్ ఫ్యూడల్ అందాం అని అరిచాడు మోహన్. కరెక్ట్, సరిగ్గా చెప్పావు. అరే క్లాసికల్ ఫ్యూడల్, నీకోసం ఇంకా ఎలాంటి సేవలు చేయాలని చెప్పావు ఆమెకి? అబ్బో, చాలా చెప్పాను. ఇప్పుడేం గుర్తు? వీధి గుమ్మం వైపు తొంగి చూస్తే డొక్కా చింపేస్తానని చెప్పారు. ఇదిగో, ఈ వెంకట్రావు నేను ప్రాణ స్నేహితులమా. అతని భార్య ఎలాగుంటుందో నాకు తెలియదు, నా భార్య ఎలాగుంటుందో అతనికి తెలియదు. అంత జాగ్రత్త చేసుకోవాలయ్యా ఆడంగుల్ని. ఆడదాని బుద్ధి మంచిది కాదు, అదెప్పుడు పెడకిలాగుద్ది. నా పెళ్ళైనాతే దాన్ని అప్పచెల్లెళ్ళు దగ్గరకు కూడా వెళ్ళనివ్వలేదు. ఒక రోజున అది నాకు కనబడకుండా అదేదో పుస్తకం చదువుతుంటే పట్టుకుని భలే చితగ్గొట్టేశానులేండి. ఆపేక సుబ్బారావుని చూసుకుని వెంకట్రావు ముఖంలో నెమ్మదిగా ధైర్యం తొంగి చూడడం మొదలెట్టింది. వీళ్ళిద్దరినీ తక్షణం షూట్ చేయాలని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను అని అరిచాడు సత్యం కుతకుతా ఉడికిపోతూ. మా అభిప్రాయం కూడా అదే. ఏకగ్రీవ నిర్ణయం జరిగింది. ఇద్దరికి ఒక గుండు చాలు. గుళ్ళు వేస్ట్ చేయకండి. ఇంకా చాలా మంది భర్తలున్నారు దేశంలో. గుళ్ళు చాలా కావాలి మనకి, సత్యం ఉద్వేగంగా అన్నాడు. అలా వీల్లేదు. ఈ దుర్మార్గుల మీద అందరి తుపాకులు పేల్చాల్సిందే, అందరి కోపాలు తీరాల్సిందే. కావాలంటే ఎన్ని లక్షల గుళ్ళైనా తయారు చేద్దాం. భర్తలు నశించాలి, సమస్త భర్తలు నశించాలి. అడవి దద్దరిల్లిపోయే చప్పుళ్లతో తుపాకులు పేలాయి ఆ భర్తల మీద. వాళ్ళు కింద పడిపోయి అంతలోనే హఠాత్తుగా ఒళ్ళు దులుపుకుంటూ లేచారు. లేచి చెట్ట పట్టాలేసుకున్నారు. అహహహ, ఇదా మీ తుపాకుల రహస్యం అని అందరి ముఖాల మీద పక్కపక్క నవ్వి అడవిలోకి ఏదో షికారుకొచ్చినట్లు నిర్భయంగా కులాసాగా ఎగురుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయారు. అప్పటిదాకా తెల్లబోయి నించున్న కామ్రేడ్లందరూ కంగారు పడిపోతూ, ఏమైంది ఏమైంది, మన తుపాకులకు ఏమైంది అంటూ తుపాకులన్నీ తిరగా బోర్లా వేసి చూశారు. అన్నీ బొమ్మ తుపాకులైపోయి ఉన్నాయి. అందరూ గుండ్రంగా కూర్చుని, అయ్యో మనకింకా ఫ్యూడల్స్ని శిక్షించే బలం లేదు అని విచారంలో మునిగిపోయారు. కాసేపటికి సత్యం తేరుకుని, పర్వాలేదులేండి, వెంకిగాడిని బాగానే తన్నాగా. వెంకిగాడిని తంతే సుబ్బగాడిని తన్నినట్టే అన్నాడు ఉత్సాహంగా చప్పట్లు చరుస్తూ. మరి వాళ్ళని వెళ్ళిపోనిచ్చాంగా. పర్వాలేదు, వాళ్లే దొరుకుతారు. ఈలోగా మన తుపాకులు బాగు చేసుకుందాం. అందరికీ ఉత్సాహం వచ్చింది. వెంకిగాడిని నేనే ఎక్కువ దెబ్బలు కొట్టాను అన్నాడు హరి. నేనే బాగా కొట్టాను. నేను కొట్టినప్పుడల్లా పంది గుర్రించినట్లు గుర్జించాడు. నేను డిప్పకాయ తీసినప్పుడు కేరమన్నాడు.
నేను ముట్టికాయ వేసినప్పుడు బేరమన్నాడు. నీకన్నా నేనే ఎక్కువ కొట్టాను. నేను కొట్టాను ఎక్కువే, ఎక్కువ కొట్టాను నేను మెలకు వచ్చేసింది సత్యానికి కలలో నుంచి. ఆశ్చర్యపోతూ లేచి కూర్చున్నాడు పక్క మీద. అబ్బా, ఎంత చక్కటి కళ! వెంకట్రావుల్ని ప్రజాకోర్టులో విచారించడం, ఆహా, ఎంత సంతోషం వేసే కళ! రాత్రి పడుకునేదాకా జానకి చెప్పిన మాటలే తలుచుకుని ఉడికిపోయాడు. వాణ్ణి 10 మందిలోకి ఈడ్చుకుని వచ్చి అడిగేదేమిటి వెదవని, గన్స్తో షూట్ చేసి పారేయాలి అనుకున్నాడు కోపంగా. కల వస్తేనే ఇంత సంతోషంగా ఉందే. నిజంగా అలాంటి వాళ్ళని అలా నిలబెట్టి విచారించగలిగితే, ఇంత మంచి కల వచ్చిందని శాంతా వాళ్ళకి చెప్తే ఎంత సరదా పడతారో. సత్యం మంచం పక్కన పచారులు చేస్తూ ఆ కలని మళ్లీ మళ్లీ తలుచుకుంటున్నాడు. లోపల జానకి ఏడవడం, తల్లి ఏదో అంటూ ఉండడం వినబడింది. ఏమైంది అంటూ కంగారుగా వాళ్ళ దగ్గరికి పరిగెత్తాడు. జానకి మంచం మీద కూర్చుని ఒకటే ఏడుస్తుంది. అడిగితే చెప్పడం లేదు. నిద్దట్లో ఏడుస్తుంటే లేపాను. పీడ కలేదన్నా వచ్చిందేమో అంది తల్లి. సత్యం నిలబడి చూశాడు. జానకి ఇంకా సరిగ్గా మేల్కు వచ్చినట్టు లేదు. నేను వెళ్ళను అంటూ హిస్టీరియా వచ్చిన మనిషిలాగా తల అడ్డంగా తిప్పుతూ బోరున ఏడుస్తుంది. అక్కడికి వెళ్ళిపోయినట్టు కల వచ్చింది జానకి. అక్కడ తను వరండా చివర కూర్చుని ఉంది. ఒక చాప, దుప్పటి పక్కన ఉన్నాయి. ఈగలు ముసురుతూ అన్నం పళ్ళం దూరంగా ఉంది. వెంకట్రావు బట్టలు కొన్ని చాప దగ్గర ఉన్నాయి. అవి ఉతుకు అంటుంది అత్త. ఇదేమిటి, ఇక్కడున్నానేమిటి అని నిర్గాంతపోయింది జానకి కలలోనే. వచ్చేసానా ఇక్కడికి? మళ్ళీ వచ్చేసానా అని కొయ్యబారిపోయింది. అయ్యో, ఎంత పని చేశాను అని బోరున ఏడవడం మొదలెట్టింది. పెద్ద కంఠంతో వెర్రెత్తినట్లు ఏడ్చింది కలలో. నిద్దట్లో ఎంతసేపు ఏడ్చిందో. గట్టిగా పైకి ఏడుస్తుంటే తల్లి లేపేసింది. తను ఎక్కడికి వెళ్ళలేదని తెలిసాక కూడా జానకి ఏడుపు ఆగలేదు. నేను వెళ్ళను అని ఏడుస్తూనే ఉంది. వెళ్ళడం ఏమిటే? నిన్నెవరు వెళ్ళమన్నారిప్పుడు? పడుకో అంది తల్లి చాలాసార్లు. రేపు వాళ్ళొస్తారేమో అమ్మా అంది వణికిపోతూ. ఎవరు అన్నాడు సత్యం వెంటనే అర్థం కాక. తల్లికి కొంచెం అర్థమైంది. ఎందుకొస్తారు? వస్తే వాళ్ళ దారిన వాళ్లే పోతారు. పడుకో. రేపు నువ్వింట్లోనే ఉండన్నయ్యా అని అన్నని చూసి మళ్ళీ బావురమంది. సత్యం జానకి దగ్గర నుంచున్నాడు. రేపు కూడా నేను బయటికి వెళ్ళడం లేదుగా. రేపు సాయంత్రం మూర్తి, శాంత, ప్రభాకర్, మోహన్, శారద వాళ్ళంతా వస్తారు మన ఇంటికి. వెంకట్రావు అసలు రాడు. వస్తే మాత్రం నీకేం భయం? రమ్మని అడుగుతాడనుకో, రానని చెప్పేస్తావు. వాడి దారిన వాడు పోతాడు. నిన్ను వాడేం బలవంతంగా లాక్కుపోలేడు కదా. అంత భయపడుతున్నావేమిటి? చిచి, ఇదేనా నీ ధైర్యం? తనని బలవంతంగా లాక్కుపోతారని కాదు, మళ్ళీ ఏమైనా అబద్ధాలు చెబుతాడేమో, మళ్ళీ తను నమ్మేసి వెళ్ళిపోతుందేమో. లేకపోతే ఆ కలెందుకు వచ్చింది? తను ధైర్యంగా ఉండలేనేమో అని జానకి పెద్ద భయంతో దడదడగా ఉంది. నేను వెళ్తానన్నా మీరు పంపొద్దన్నయ్యా అని మళ్ళీ బావురమంది. సత్యానికి చాలా ఆశ్చర్యం వేసింది. తన మీద తనకే నమ్మకం లేనంతగా జానకి మనసు బలహీనపడిపోయిందని సత్యానికి మొట్టమొదటిసారి అర్థమైంది. జానకి భయం చూస్తే భర్త అనేవాడు భార్యను ఎంత పిరికిగా, ఎంత బెదురుగా, ఎంత నిస్సత్తువుగా, ఎంత శక్తిహీనంగా చేసేయగలడో కళ్ల ముందు పెద్ద రుజువులాగా కనబడింది. కాళ్ళు చేతులు చచ్చుబడిపోయిన పక్షవాతపు రోగిలాగా మనసుకుండే ధైర్య సాహసాలన్నీ కుచించుకుని చచ్చుపడిపోయిన జానకిని చూస్తే పుట్టెడు జాలేసింది. ఒక్కో పరిస్థితిలో రోగిని బలవంతంగా అజ్ఞంలో ఉంచినట్లు ధైర్యం పోగొట్టుకున్న రోగిని కూడా బలవంతంగా రక్షణలో ఉంచడం చాలా అవసరమని అనిపించింది. జానకి, నిన్ను మేం పంపం. నా మాట నమ్ము. నేనున్నానుగా. నేను పంపనుగా. సరేనా? వాడొస్తే నువ్వు అసలు మాట్లాడొద్దు. నీ ముఖం చూడ్డానికే జానకి ఇష్టం లేదు. అవతలికి పో అంటే వాడే పోతాడు. 2 రోజులు పోతే నీకింత భయం ఉండదు. కావాలంటే నేను ఇంకో 1 వారం రోజులు ఇంట్లోనే ఉంటాను. జానకి బోరుమని ఏడవడం మానింది గాని వెక్కి వెక్కి పడుతూ కళ్ళు తుడుచుకుంటూనే ఉంది. సత్యం తల్లితో గట్టిగా అన్నాడు. అమ్మా, ఎప్పుడన్నా వాడొస్తే నువ్వు చాలా నిర్మోహమాటంగా ఉండాలి. ముందు నిన్ను మంచి చేసుకోవాలని చూస్తాడు. నీతో మాటలేమిటి? ముందు గుమ్మం దిగు అని నువ్వు వాడితో ముఖం మీద కొట్టినట్లు చెప్పేయాలి. తెలిసిందా? వాడిని చూడగానే మెత్తబడి పోనీలే, పిల్ల కాపురం చక్కబడుతుందిలే అని చాదస్తంగా ఆలోచించి వాడిని కూర్చోబెట్టావంటే, కిందటిసారి అలాగే వాడిని కుర్చీలో కూర్చోబెట్టి ఉప్మా పెట్టావు. ఈసారి వాడిని గుమ్మం ఎక్కనిచ్చావంటే నీకు మాకు చాలా పెద్ద పోట్లాట అవుతుంది. అదంత భయపడిపోతుందో చూడు. దాని శక్తులన్నీ పీల్చేసి అలా తయారు చేశాడు దాన్ని.
ఈసారి వాడి ముఖం చూసిందంటే దానికి నిజంగానే పిచ్చెక్కుతుంది. దానికి ధైర్యం చెప్పకపోతే మనం ఉండి ఎందుకు? తల్లితో ఆ మాత్రం నిర్మోహమాటంగా మాట్లాడలేకపోతే రేపు నిజంగా వాడొస్తే తల్లి చాదస్తంగా ప్రవర్తిస్తుందని సత్యం భయం. నిన్ను ఆదుకోవడానికి నేనున్నాననే నమ్మకం కలిగించకపోతే రేపటి నుంచి జానకి ఏం ధైర్యంగా ఉండగలుగుతుంది? అది అంత బెంబేలు పడిపోతుంటే దానికి నచ్చని పని నేనెందుకు చేస్తాను? అంది తల్లి కొంచెం చిన్నబుచ్చుకుంటూ. జానకి, పడుకో అమ్మా, నేనుంటే నీకేం భయం? తెలివి తక్కువ భయాలు నువ్వును అని కొంచెం కోప్పడి జానకి పడుకున్నాక దుప్పటి తిన్నగా కప్పి కాసేపు నిలబడి తరువాత వెళ్ళాడు సత్యం. 6 నెలల కన్నా కూతురు కాపరానికి వెళ్ళకపోతుందా అని తల్లి మనసులో మినుకుమంటూ ఉన్న గుడ్డి దీపం కాస్త ఆ రాత్రితోటే కొండెక్కింది. అర్ధరాత్రి 2 దాటిందప్పుడు. సత్యం శాంతకి ఉత్తరం రాస్తూ కూర్చున్నాడు. జానకి ఎంత వెర్రిదానిలా తయారైందో రాసి వెంకిగాడి మీద ఎంత గొప్ప విచారణ జరిగిందో తన కలంతా వర్ణించాడు. మన తుపాకులు కొంచెం పనిచేయలేదు గాని లేకపోతేనా భలే తన్నాంలే వాణ్ణి. వాడికి ఎలాంటి కలొచ్చిందో నీ మీదంటావా? వాడి కల్లో కూడా నేనే వాడిని తన్నినట్టు వస్తుంది. ఇంకోలాగా కలగనే ధైర్యం ఉందేం వాడికి అని ముగించాడు ఉత్తరం. మర్నాడు మధ్యాహ్నం సత్యం 3 నుంచే హడావిడి ప్రారంభించేశాడు మూర్తి వస్తాడని. జానకి శారద మధ్య గదిలో కూర్చుని మాట్లాడుకుంటుంటే సత్యం చీపురు పట్టుకుని లేవండి చేపలు వెయ్యాలి వాళ్ళని లేవగొట్టేశాడు. నేను ఊడుస్తానే అన్నయ్య అని శారద చీపురు లాక్కోబోతే సత్యం దాన్ని వీపు వెనకాల దాచేసి శారద, మొన్న నేను హౌస్ వైఫ్ అనే పుస్తకంలో అని ప్రారంభించాడు. శారద నవ్వుతూ విని అయితే పనంతా నువ్వే చేస్తావా అంది. సత్యం దగ్గర చాలా చనువు శారదకి. చీపురుతో ఊడ్చే పని నాది, మిగతా పని మీది. ఏం చెయ్యం, చాలా మాట్లాడుకోవాలి, నువ్వే చేసేసుకో, రావే జానకి అని శారద జానకిని బయటికి లాక్కుపోయింది. వాళ్ళిద్దరూ 10వ క్లాస్ వరకు కలిసే చదివారు. తరువాత శారదకి ఇంటర్ అయిపోయి బీఎస్సీ కూడా 1 సంవత్సరం అయిపోయింది. 4-5 నెలల నుంచి సత్యం శారదకి కూడా కమ్యూనిస్టు పుస్తకాలు ఇస్తే చదవమన్నాడు. శారద వాళ్ళ ఇంట్లో కూడా సత్యం అందరితోటి చనువుగా మాట్లాడతాడు. వాళ్ళెప్పుడూ జానకి విషయాలు అడుగుతూ ఉంటారు. సత్యం దాపరికం లేకుండా చెప్పేస్తూ ఉంటాడు. జానకి పూర్తిగా వచ్చేసిన సంగతి కూడా వాళ్ళింట్లో ప్రకటించేశాడు. శారద తల్లి మొదట చాలా విచారించింది. పోనీలే, 2 ఏళ్లు చదువుకుని తన బతుకుతుంది, మంచి పని చేశారు, మళ్ళీ పంపకండి అని మరీ చెప్పింది. శారదతో మాట్లాడుతుంటే జానకి నిజంగా ధైర్యం వచ్చింది. తను అలాగే చదువుకుంటానని, అంతా పాత రోజుల్లో లాగే అనిపించింది జానకి. ముఖంలో కడ వచ్చేసింది. సత్యం గదిలో చేపలు పరిచి సిద్ధం చేసేటప్పటికి శాంత, ఉషా వచ్చారు. రాగానే జానకిని ఆప్యాయంగా పలకరించారు. జానకి వచ్చిన సంగతి శాంతకి 2 రోజుల కిందటే తెలుసు. సత్యం ఫోన్ చేసి చెప్పాడు. ఇంత ఆలస్యంగానా రావడం అన్నాడు సత్యం వాళ్ళు రాగానే. వాళ్ళని చూడగానే రాత్రి కలగుత్తొచ్చి నవ్వాడు. 5 గంటలకి అన్నావుగా, 4 గంటలకు వస్తే ఇంకేం ఆలస్యం అంది శాంత. 3 గంటలకి రాకూడదని ఏమన్నా రూలుందా అన్నాడు. పొరపాటు చేశాం, 5 గంటలకే రావాల్సింది అని నవ్వింది ఉష. ఉష కూడా శాంతలాగే లాయరు. ఇద్దరు ఒకే సీనియర్ దగ్గర చేస్తున్నారు. కమ్యూనిస్టు పుస్తకాలంటే శాంతకి ఉన్నంత ఆసక్తి లేదు ఉషకి. కమ్యూనిస్టులో అన్ని విషయాలు డబ్బుకి ముడిపెట్టి వితండవాదాలు చేస్తారని ఉష అభిప్రాయం. అమెరికాలోనూ అక్కడ జరిగే స్త్రీల ఉద్యమాలకు సంబంధించిన పుస్తకాలు చాలా ఆసక్తిగా చదువుతుంది. స్త్రీల సమస్యలకు ఆర్థిక విషయాలతో సంబంధం ఏమీ లేదని మొదట్లో గట్టిగా వాదించేది గాని రాను అభిప్రాయం కొంత మార్చుకుని ఆర్థిక సమస్య ముఖ్యమే గాని ముందు అసలు పురుషాధిక్యత పోతేనే గాని అనడం మొదలెట్టింది క్రమంగా. సరిగ్గా ప్రభాకర్ పద్ధతే మీది. ఆర్థిక సమస్య ముఖ్యమే గాని ముందు మతం పోతేనే గాని అంటూ ఉంటాడు అతను అని నవ్వుతాడు సత్యం. వాదోపవాదాలు మాత్రం అందరికీ గంటల తరబడి జరుగుతూ ఉంటాయి ఎప్పుడు. సుందరమ్మ గారేరి అంది శాంత. వంటింట్లో పడుకుంది. ఉషగారు, మూర్తిని మీరేమడగాలో నోట్ చేసుకున్నారా? వేరే నోట్ చేసుకోవాలా? సందేహాలన్నీ తలకాయలోనే ఉన్నాయి, వాటిని వదలదలుచుకోలేదనుకుంటానే మీరు. చేతనైతే జవాబులు చెప్పి వదిలించండి. జవాబులు చెప్పడం వరకు కమ్యూనిస్టులు చేయగలరు గాని వాటిని ప్రతి ఒక్కరి తలకాయల్లోకి ఎక్కించే పని వాళ్ళు చేయలేరు. ఆ పని తలకాయలు గల వాళ్ళది. ఆ తలకాయలు కూడా కాస్త తెరుచుకోవాలి అని నవ్వింది శాంత. ఇంతలో ప్రభాకర్ వచ్చాడు, పెద్ద కాగితాల కట్టతో.
ఈయన 1000 ప్రశ్నలు పట్టుకొచ్చినట్టున్నారు అంది ఉషా ప్రభాకర్ని చూడగానే. అబ్బే, ప్రభాకర్కి అన్ని ప్రశ్నలు లేవు. అతన్ని వేధించేది ఒక్కటే ఒక ప్రశ్న. ముందు మతపిశాచిని పారద్రోలకపోతే అని సత్యం ప్రభాకర్ కంఠాన్ని అనునయించేసరికి వాళ్లతో పాటు ప్రభాకర్ కూడా నవ్వే చాప మీద ఒక పక్క చోటు చేసుకుని కూర్చున్నాడు. మొదట్లో ప్రభాకర్ సత్యం ఇచ్చిన పుస్తకాలు చదవాలంటే మహాగోల పెట్టేవాడు. నవలైతే చదువుతాను గాని ఈ వ్యాసాలు నాకు పడవండి. ఈ వర్గాలు, వర్గ పోరాటాలు, అబ్బా, ఈ మాటలు చూస్తేనే తలపోటు పట్టుకుంటుంది అనేవాడు. నా పని అలాగే ఉంది, మరేం చేస్తాం, తలపోటుకి మందు రాసుకుందాలేండి. ఇదేదో గొప్ప అసలైన శాస్త్రం అని ప్రపంచమంతా మోగిపోతుంటే అదేమిటో తెలుసుకోకుండా నూతిలో కప్పల్లాగా వెర్రిమొహాలేసు కూర్చుంటామా? అదేమిటో మనము చదివి చూద్దాం. అందులో నిజంగా గొప్పతనం ఉంటే నేర్చుకుందాం, లేకపోతే అవతల పారేద్దాం అని ఇంకో పుస్తకం అప్పగించి వచ్చేశాడు సత్యం. 6 నెలలు గడిచేటప్పటికి అదేదో ఆలోచించదగ్గ వ్యవహారంలాగే కనబడుతుందండి. కానీ అని ఆ కానీల దగ్గర ఆగే స్థితికి వచ్చాడు ప్రభాకర్. మనిషి చాలా నిజాయితీగా ఉంటాడు. మాటల్లో, చేతల్లో చాలా సంస్కారవంతంగా ప్రవర్తిస్తాడు. అతనికి ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టే మార్క్సిస్ట్ సిద్ధాంతంలో ఎప్పుడే మంచి విషయం కనబడ్డా దానివైపు మొగ్గుతూ వచ్చాడు. వయసులో సత్యం కన్నా చిన్న, ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి విషయంలో పాత భావాలేమీ లేవు. సాహిత్యం అంటే చాలా ఆసక్తి. అతనిలో ఆ లక్షణం సత్యానికి చాలా నచ్చుతుంది. స్టడీ సర్కిల్ వాళ్ళలో మోహన్ అంటే చాలా గురి సత్యానికి. అతను సత్యం పనిచేసే కంపెనీలోనే వర్క్షాప్లో ఫిట్టర్గా పనిచేస్తున్నాడు. దాదాపు సత్యం వయసు, ఆర్థికంగా పేద కుటుంబం. సత్యంతో పరిచయం కాకముందు నుంచి కూడా మోహన్ కమ్యూనిస్టు పుస్తకాలు చదువుతున్నాడు. సత్యానికి అతనే చాలా పుస్తకాలు సంపాదించి ఇచ్చాడు. ఆ విషయాలు సరిగా అర్థం చేసుకోవడానికి కూడా అతనే సహాయపడుతూ ఉంటాడు. కానీ మోహన్కి నవలలవి చదవడం అంటే బొత్తిగా ఆసక్తి లేదు. సత్యంతో పరిచయం కాకముందు అతను గోర్కీ పుస్తకాలు కూడా చదవలేదు. ఆ సంగతి తెలియగానే సత్యం ఆశ్చర్యపడి ఆ మర్నాడే 2 పుస్తకాలు తీసుకెళ్లి ఇస్తే అవి పూర్తి చేయడానికి 4 రోజులు చేశాడు. తరువాత మార్క్స్టన్ పుస్తకం 1, టాల్స్టాయ్ పుస్తకం 1 ఇస్తే చదవడానికి మొరాయించి, అన్నిటికన్నా గొప్ప సిద్ధాంతం నేర్చుకునే వాళ్ళకి ఈ పాత కథలు, కాకరకాయలు ఎందుకు సత్యం అని వాదించాడు. ఆ తర్వాత కొన్ని పుస్తకాలు చదివాడు గాని ఎంతైనా సాహిత్యం మీద ఆసక్తి తక్కువే అతనికి. వ్యాసాలైతే తెల్లవారులో కూర్చుని చదువుతాను అంటాడు. మనుషుల అభిరుచుల్లో ఇంత తేడా ఉంటుంది కాబోలని సరిపెట్టుకుని చూస్తాడు గాని సత్యానికి మోహన్ మీద ఆ విషయంలో చాలా అసంతృప్తే. కానీ మనిషి చాలా మంచివాడని గౌరవం. దేనికైనా ముందుకు దూకే చొరవ. ఎప్పుడూ సరదాగా, ఉత్సాహంగా ఉంటాడు. మోహన్ ఇంకా రాలేదే అని సత్యం 6 సార్లన్నా అన్నాడు. రాడేమో కొంపదీసి అంటుంటే వచ్చేశాడు ఇంకో 2 తీసుకుని. మీకు 100 ఏళ్ల ఆయుష్ అని నవ్వాడు హేతువాది ప్రభాకర్. ఎలాగా దీవించారు, 200 ఏళ్లుంటే మీ సొమ్మేం పోయిందండి, అంతా పీనాస్థానం మీకు అని నవ్వి తనతో వచ్చిన రాముల్ని, బాలయ్యని అందరికీ పరిచయం చేశాడు మోహన్. బాలయ్యకి 22 ఏళ్లుంటాయి. రోజువారీ వర్కర్గా పనిచేస్తున్నాడు. ఒక మందుల ఫ్యాక్టరీలో. చదువు రాదు. 4 నెలల నుంచి మోహనే అతనికి చదువు చెబుతున్నాడు. రాములు BA స్టూడెంట్. మోహన్ ఇంటి దగ్గరే వాళ్ళిల్లు. నెల 15 రోజుల నుంచే అతని పుస్తకాలు ప్రారంభించాడు. అందరికన్నా ఆకర్ణ వచ్చినవాడు హరి, శాంత తమ్ముడు. ఇంటర్ చదువుతున్నాడు. 2 నెలల కిందటి వరకు అతను సినిమా పత్రికలు తప్ప ఇంకో పుస్తకం ముట్టుకునేవాడు కాదు. శాంతే అతనితో ఈ విషయాలు మాట్లాడడం ప్రారంభించి అతన్ని అప్పుడప్పుడు స్టడీ సర్కిల్కి వచ్చేలాగా చేసింది. హరి చాలా తెలివిగా, చురుగ్గా ఉంటాడని అతనంటే సత్యానికి ఇష్టం. హరిని చూడగానే వెంకట్రావుని తన్నడంలో అతనికి ఉత్సాహం గుర్తొచ్చి అతన్ని చూసి చిరునవ్వునవాడు సత్యం. జానకి, శారద కూడా వచ్చి కూర్చున్నాడు. చెప్పిన టైం కన్నా ముందే వచ్చాడు మూర్తి. అందరూ అతన్ని ఆతృతగా చూశారు. 30 ఏళ్లు దాటిన వయసు. మనిషిని చూడగానే చాలా సీరియస్ మనిషిలాగా ఉన్నాడు అనిపించింది. ముఖభావాలు తీక్షణంగా చూస్తే చూపులు కొంచెం బట్టతలలాగా కనిపించింది. వెడల్పైన నుదురు, చూడగానే పొడుగ్గా ఉంటాడనిపించే ఎత్తు, దృఢంగా ఉన్న శరీరం, పరిశుభ్రంగా ఉన్న బట్టలు. అందరి మనసులకు అతను నచ్చాడు. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న అతిథి వచ్చినట్లు అందరి ముఖాలు సంతోషంతో వికసించాయి. ఆలస్యం చేశానా అంటూ చిరునవ్వుతో వచ్చి అందరి ముందు చాప మీద గోడ వారున కూర్చున్నాడు. మూర్తి రాగానే దూరం నుంచే జానకిని చూసి కొంచెం తేరుకున్నట్టే ఉంది అనుకున్నాడు. సత్యం అందరినీ పరిచయం చేశాడు మూర్తికి.
జానకి, అమ్మ లేచిందేమో చూడు అన్నాడు సత్యం. లేచింది, కాఫీ ఇచ్చేశాను. అమ్మా, నువ్వు కూడా వచ్చి కూర్చోరాదు ఇక్కడ అని సత్యం వంటింటి గుమ్మం దగ్గరికి వెళ్ళి పిలిచాడు. నేనెందుకు? నాకేం తెలుసు? వింటూ ఉంటే అదే తెలుస్తుంది. అందరం అక్కడ కూర్చుంటే నువ్వు ఒక్కదానివి ఇక్కడెందుకు? లే మరి అని తల్లి చెయ్యి పట్టుకున్నాడు. కాదని తోసేయలేక సుందరమ్మ లేచి వచ్చి శారద పక్కన గోడవార కూర్చుంది. ఇక్కడ మీకన్నా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరులేండి అని ఉషా వేళాకోళంగా. కమ్యూనిస్టులకి తెలిసిందేమీ లేదని, వాళ్ళు చాలా తెలిసినట్టు దబాయిస్తూ ఉంటారని ఉషా అభిప్రాయం. సత్యాన్ని ఉడికించడానికి ఆ మాట అస్తమానం అంటూనే ఉంటుంది. సత్యం వేరే హడావిడిలో ఉండి ఉష విమర్శ తిప్పికొట్టే ప్రయత్నం చేయలేదు. ఈలోగా మూర్తి ప్రభాకర్ని, మోహన్ని ఒక్కొక్కరిని ఏం పని చేస్తున్నారా అని, సత్యంతో ఎలా పరిచయమని వివరాలు అడుగుతున్నాడు. అందరూ వచ్చారా? ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇంకో ఇద్దరున్నారు గాని ఒకతను ఊళ్ళో లేడు, ఒకతనికి ఒంట్లో బాగాలేదు అని వాళ్ళ వివరాలు చెప్పాడు సత్యం. ఇక్కడే కలుస్తూ ఉంటారా ఇప్పుడు? ఇలా కలిసింది ఇది 10వ సారి. ఎవరి వీలుని బట్టి వాళ్ళు వేరే వేరుగా కూడా 2-3 కలిసి చదువుతాం. నేను మోహన్ ఒక్కో చోట ఉంటాం. శాంతా, ఉష ఎప్పుడూ కలిసి ఉంటారు. ప్రభాకర్ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు అంటూ అందరి విషయాలు చెప్పాడు సత్యం. ఇంతవరకు ఏ పుస్తకాలు చదివారు అని అడిగితే చెప్పారు. అందరికన్నా మోహన్ ఎక్కువ చదివాడు. అతను 2 ఏళ్ల కిందటి నుంచి చదువుతున్నాడు. మిమ్మల్ని అందరినీ చూడడం సంతోషంగా ఉంది అన్నాడు మూర్తి చిరునవ్వుతో. జానకి విముక్తి 23వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.